ఇదివరకు 40 ఏళ్ల క్రితం అయితే పెద్దాపురం అని చెప్పుకోవడానికి మాకు చాలా సిగ్గేసేదండి. ఏ ఊరన్నా ట్రైన్లో కానీ ఎక్కడికైనా బస్సులో కానీ వెళ్ళినప్పుడు మీది ఏ ఊరమ్మా అని అంటే సామలకోట అండి, కాకినాడ అని వంకెట్టుకుండేవాళ్ళం అని. అంత భయంకరం ఉండేది, చెడ్డ పేరు ఉండేది. కానీ ఇప్పుడు అప్పటి నుంచి ఈ హెచ్ఐవి రావడం ఏంటి, పోలీసులు తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టడం ఏంటి, మా పిల్లలు ఎదిగిన కాడి నుంచి కూడా చాలామంది మానేశారండి. అసలు ఆ వ్యభిచారం అన్నదే పెద్దాపురం లేదండి అసలు. అటువంటిది ఇప్పుడు మేము ధైర్యంగా ఏ ఊరమ్మా మీది అంటే మాది పెద్దాపురం చెప్పుకుంటున్నాం అండి. అప్పుడు వేరే ఊరు వంక పెట్టుకుని చెప్పుకునేవాళ్ళం, ఇప్పుడు ధైర్యంగా పెద్దాపురం అని చెప్పుకుంటున్నాం. పెద్దాపురం ఒక ఇదిగా మారిపోయింది, చాలా గౌరవంగా ఉంటుంది. పెద్దవాళ్ళందరూ కూడా మాకు పిలవడం, వాళ్ళు మాకు అదే శుభకార్యాలకు రావడం. ఇప్పుడు రాజప్ప గారని, సూర్యరాజు గారని ఎవరైనా సరే అండి, పోలీసు వారని ఎవరైనా మా శుభకార్యాలు కాకేస్తే వస్తున్నారంటే మేము ఈ ఒక వృత్తిలో ఉంటే రారు కదండి, వాళ్ళు రారు కదా. వీళ్ళు గౌరవంగా ఉంటున్నారని కదండి వాళ్ళు వస్తున్నారు మా కార్యక్రమాలకు కట్టాను. అలా బ్రతుకుతున్నది. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన అమ్మాయి సిరి అన్న అమ్మాయి అది వేరే జాతి వాళ్ళండి, జాతి ఎత్తను నేను. ఆ అమ్మాయికి ఇష్టమయ్యి ఇంట్లో ఉన్నదండి. ఆ అమ్మాయి చెప్పినంత ఫేక్ అండి. ఆ అమ్మాయి బలవంతంగా డ్యాన్సులు కట్టించారు నా చేత అని చెప్తుంది. ఆ అమ్మాయి లాక్కొని డ్యాన్సులు కట్టి వీడియోలు మా దగ్గర ఉన్నాయండి. ఒక మొగోడితో డ్యాన్స్ కడుతుంది, మొగోడు వెళ్ళిపోతుంటే వాళ్ళు లాక్కొని ఒంటి మీదకి లాక్కొని డ్యాన్స్ కడుతుందండి. ఆ డ్యాన్సులు అన్ని వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ అమ్మాయి తాగి తననాలాడి ఇంట్లో ఇష్టంగా ఉన్నాయి కూడా వీడియోలు మా దగ్గర ఉన్నాయండి. ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి పెట్టుకున్న ఆవిడకి ఏదో గొడవలు వచ్చి ఉంటే మనకి తెలదు, సంథింగ్ వాళ్ళు ఎవరో తెలదు మాకు. వాళ్ళు ఎక్కడో వీధిలో, మా వీధిలో కాదు, ఎక్కడ ఉంటారో ఏ మూలం బతుకుతారండి. ఇంకా అలాంటి వాళ్ళు చాటుగా వేరే జాతి వాళ్ళు వచ్చి బతుకుతున్నారంటే చాటుగా ఉంటారు, పబ్లిక్గా ఉంటారు కదా. ఏ మూలంలో ఉండి వాళ్ళకి డబ్బుల దగ్గర తగాదా వచ్చి ఈ అమ్మాయి వెళ్ళి మీడియాకి ఎక్కడో చెప్పిందండి. చెప్పినప్పుడు ఆమె ఏం చెయ్యాలండి, ఆ పెద్ద ఆవిడ కాబట్టి అది నిజమా కాదా ఎంక్వైరీ చేసి పెద్దాపురం కోసం అప్పుడు బ్యాడ్గా చెప్పాలి. ఒక విలేకరు కూడా వాయిస్ రికార్డ్ పెట్టారండి. ఆయన కూడా కన్నెరకాలు చేస్తున్నారు, ఇది పువ్వులు పెడతారు, స్వీట్లు పెడతారు, కార్యాలయాలు చేస్తారు. చాలా తప్పు కదండి, చూడని మాటలు చెప్పకూడదు. ఆయన చెప్పిన కూడా చాలా తప్పు. ఇప్పుడు మీడియా ద్వారా ఆ అమ్మాయి చెప్పిన ద్వారా ఈ వాయిస్ రికార్డ్ పెట్టిన విలేకరు ద్వారా మాకు పెద్దాపురం బ్యాడ్ వచ్చిందండి. ఆ తులసి అన్నావిడి విలేకరు వచ్చి మాకు క్షమాపణ చెప్పాలండి, మా ఊరి మీద జల్లిన బురదంతా వాళ్ళు తుడిచి వెళ్ళిపోవాలి, మాకు కావాల్సింది అంతే, అంతకన్నా ఏం మేము అడగట్లేదు.